మీరు అదే పని మీద ఉండండి. అదేంటి వసుంధరా, నువ్వు సోఫా మీద పడుకుంటున్నావా? నువ్వు జనరల్గా నేల మీద కదా పడుకోవాలి. నేల టికెట్ బ్యాచ్. పర్లేదు, తెల్లారితే మీరు దిగాల్సింది నేల మీదకే. అది గుర్తుపెట్టుకోండి. అలాగేనండి, గుర్తుపెట్టుకుంటాను. వెక్కిరించారంటే బాగోదు చెప్తున్నా. ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. నువ్వు నన్ను గొంతు తగ్గించి చెప్తున్నారు, అదైనా గట్టిగా చెప్పండి. పరిస్థితులు అనుకూలించడం లేదు. భగవంతుడా, ఏమైంది? మా బాధలు మాకుంటాయి తల్లి, నువ్వు నీ పని చూసుకో. వద్దురా ధ్రువా, ఏమన్నా చేస్తే ఈ రాక్షసి అరుస్తుంది. అవి అమ్మ వింటే తిట్లు, అత్త వింటే పాట్లు. నువ్వే కంట్రోల్ చేసుకో. గంధర్వలోకాల సౌందర్య రాగానివో, శృంగార కావ్యాల లావణ్య తేజానివో, తడిపొడి అందాల నాట్యశాలవో, కులుకుల పర్వాల కళాశాలవో, ఆనంద క్షేత్రాల పరంజి పుష్పానివో, అందాల ఆలయంలో ఓయ్ ఇప్పుడు ఆ విండో ఎందుకు ఓపెన్ చేసావు? నాకు ఏసీ పడదు, ఊపిరాడడం లేదు. కాసేపు ప్రశాంతంగా ఉండనివరా? అది తీస్తే నాకు ఊపిరాడడం లేదు. ప్లీజ్ 5 నిమిషాలు. ఒక్క నిమిషం నించున్నా తర్వాత జరిగే వాటికి నన్ను బాధ్యుణ్ణి చేయకు. నా కర్మ. అది నేననుకోవాలి, నా కర్మ అని. ఎలా ఉండేవాణ్ణి, ఎలా అయిపోయాను. నేను చేసిన సాక్రిఫైస్కి ఫలితం లేకుండా అయిపోయింది. చేసింది మంచి పని అయితే ఫలితం దానంతటా అదే. నువ్వు నీ కొటేషన్ లాపి ప్రశాంతంగా పడుకో. నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు. చెదరని సౌఖ్యాల స్వర్గశాలవో, వసుంధరా, నువ్వు రేపటి నుంచి ఈ శారీస్ అవాయిడ్ చేయి. పిలిచేటి పర్ణశాలవో, ఆ నింగికి ఈ నేలకి ఉయ్యాల కట్టేసి ఊగేటి ఊగేటి మేఘమాలవో, ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో, ఊగేటి ఊగేటి పూలమాలవో, ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు. మొదటి రాత్రి, రెండో రాత్రి మిస్ అయింది. ముచ్చటగా మూడో రాత్రి ముచ్చట్లు పెట్టాల్సిందే.
శృంగార కావ్యాల లావణ్య తేజానివో ఎవరివో అదేంటి అమ్మ ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? సుజా, అమ్మ ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చిందంట సార్, అక్కడికే వెళ్లారు. ఈ మధ్య ప్రతిరోజు మేడం ఇంటికొచ్చేసరికి అర్ధరాత్రి 12 దాటుతుంది. నేనే తలుపులు తీస్తున్నాను. ఈరోజే తొందరగా వచ్చారనుకున్నాను. మళ్ళీ కాల్ రాగానే హడావిడిగా వెళ్ళిపోతున్నారు. ఆఫీస్కి కదా వెళ్ళింది? అవును సార్. సరే, నమస్తే సార్. ఏం జరిగింది? ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బు వెనక్కిచ్చేయమని గొడవ చేస్తున్నారు సార్. మేడం రేపు కలుస్తామన్నా సరే ఇప్పటికిప్పుడు పిలిపించమంటున్నారు సార్. ఒకసారి నా మాట వినండి. మీరు మాతో చాలా ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నారు. మాకు లాంగ్ టైం క్లయింట్స్ ముఖ్యం. ప్రస్తుతం కంపెనీ నష్టాలు ఉందన్న విషయం నేను ఒప్పుకుంటున్నాను. కానీ బిజినెస్ అన్నాక ఇవన్నీ కామన్. ఇలా నష్టాల్లోకి వెళ్లిన ప్రతిసారి పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రెట్టింపు లాభాలతో ముందుకెళ్ళిందే తప్ప వెనక్కి తగ్గలేదు. ఈ సిచ్యువేషన్ని కూడా ఓవర్కమ్ చేస్తాం. ఆ విషయం మేము ఒప్పుకుంటాం మేడం. కానీ అప్పటికి ఇప్పటికీ ఇన్వెస్టర్ల మీద నమ్మకం పోవడానికి ఒక రీజన్ ఉంది. రాజీవ్ సార్. ఆయన వెళ్ళిపోయాక మేము కోఆర్డినేట్ చేయడానికి కూడా ఇక్కడ సరైన వ్యక్తి లేడు. మీరు ఎప్పుడు చూసినా బిజీగా ఉంటారు. మా అబ్బాయి పెళ్లి వల్ల నేను మీ కాల్స్ని పిక్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి నేను ఆన్సర్ చేస్తాను. మీకు చాలాసార్లు ఓడి మీద బిజినెస్ రన్ చేసుకునే అవకాశం ఇచ్చాను. మీరు కూడా ఆలోచించండి. మాకు కంపెనీ భవిష్యత్తు కనిపించట్లేదు మేడం. అంటే వాట్ యు మీన్? మీ తర్వాత మీ పొజిషన్కి మీ కొడుకు ధ్రువాన్ని అపాయింట్ చేశారు. అతను పీపీ ప్లాంటేషన్స్ కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడంట కదా. తను వెళ్ళాక అక్కడ అన్ని నష్టాలంట కదా మేడం. ఒక కంపెనీని సరిగ్గా మేనేజ్ చేయలేని వాడు మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి న్యాయం చేస్తాడా? ఎనఫ్. మైండ్ యువర్ లాంగ్వేజ్. మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో అనేది మైండ్లో పెట్టుకుంటే బెటర్. వాడు నా కొడుకు ధ్రువ ప్రతాప్. ఈ కంపెనీస్కి ఏకైక వారసుడు. ఇప్పుడు తర్వాత కూడా వాడే నా కంపెనీ భవిష్యత్తు. మీకు గుర్తుందా మిస్టర్ రవీంద్ర? నా కంపెనీలో కాంట్రాక్ట్ కావాలని ఎంపీ చేత మీరు రికమెండేషన్ చేయించుకొచ్చారు. నా అపాయింట్మెంట్ కోసం 1 month వెయిట్ చేశారు.
ఇప్పుడు నా పరిస్థితి కొంచెం తారుమారైందని నా కొడుకు కేపబిలిటీ గురించి, నా కంపెనీ రెప్యుటేషన్ గురించి మాట్లాడుతున్నారు. అది కాదు మేడం. ఒక వారంలో మీ ఇన్వెస్ట్మెంట్ మీ టేబుల్ మీద ఉంటుంది. మళ్ళీ ఈ కంపెనీ ఎలా ఎగురుతుందో చూడండి. కానీ ఈసారి గేటు బయట నుంచి చూడండి. అప్పుడు మినిస్టర్ కాదు కదా, సీఎం కాల్ చేసినా మళ్ళీ నా కాంపౌండ్లోకి రాలేరు. మీ సంగతేంటి? 2 నెలలు సపోర్ట్ చేస్తారా లేదా సెటిల్ చేయమంటారా? సెటిల్ చేసేయండి మేడం. సరే, మీరు బయలుదేరండి. ధ్రువ, నువ్వెప్పుడొచ్చావు? మొదటి నుంచి ఉన్నానమ్మా. నువ్వు ఇంటి నుంచి ఈ టైంలో స్టార్ట్ అయితే ఏదైనా ప్రాబ్లం ఏమో అని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది నేనే ప్రాబ్లం అని. అమ్మా, ఇంటికి వెళ్దాం పదమ్మా. యూ నీడ్ రెస్ట్. మూర్తి మేడం, ఇక నువ్వు స్టార్ట్ అవ్వు. సరే మేడం. అమ్మా, ఈరోజు నేను నీకు రైడ్ ఇస్తాను. నాతో బైక్లో రా. బైకా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, పద. రా రామ్మా. నందితమ్మా, నందితమ్మా, వసుంధరా, ఇంత రాత్రి సమయంలో ఏంటి నువ్వు? మీతో మాట్లాడాలి నందితమ్మా. ధ్రువాలేడా? మల్లిక మేడంకి ఏదో సమస్య వచ్చి ఆఫీస్కి వెళ్తే తనతో పాటు ధ్రువ సార్ కూడా వెళ్లారు. సుజ చెప్పింది, అందుకే వచ్చాను. సుజా చెప్పడం ఏంటి? ఇంత రాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు ధ్రువ నీకు చెప్పి వెళ్ళలేదా? వెళ్ళాక కాల్ చేశారమ్మా. అన్నింటికీ మీరు టెన్షన్ పడకండి. డాక్టర్ గారు చెప్పింది గుర్తుంది కదా? మీ తర్వాత మీ పొజిషన్కి మీ కొడుకు ధ్రువాన్ని అపాయింట్ చేశారు. అతను పీపీ ప్లాంటేషన్స్ కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడంట కదా? ఒక కంపెనీని సరిగ్గా మేనేజ్ చేయలేని వాడు మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి న్యాయం చేస్తాడా? ఈరోజు పొద్దున్నే ఇద్దరం గార్డెన్లో ఆలోచించకుండా మాట్లాడుకున్నాం కదా. ఎవరూ గమనించలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమయ్యేదో నందితమ్మా. అవును వసుంధరా, ధ్రువ నిలదీస్తుంటే నా గుండె ఆగిపోయినంత పనయింది. మీలో కదలికలు వచ్చాయని తెలిస్తే మీకేం ప్రమాదం ఉందో నాకు తెలీదు. కానీ మీకేమీ జరగకూడదు నందితమ్మా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమే వసుంధరా. ఇలా రూములో తలుపులు వేసుకున్నప్పుడే మనం మాట్లాడుకుందాం. సరే. బయటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉందాం. అలాగే. అది చెప్దామనే వచ్చాను నందితమ్మా. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానులే. ఇంకొకసారి నేను కూడా ఇలా జరగనివ్వను. మీతో మాట్లాడుతున్న ప్రతిసారి చుట్టూ గమనించుకుంటూనే ఉంటాను. పొరపాటున మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఇలా మీకు గుర్తు చేస్తాను. అప్పుడు మీరు జాగ్రత్త పడండి. ఇదేదో బాగుంది. సరే. ఇప్పుడు బాగానే ఉంటుంది, దొరికితేనే. నువ్వు నన్ను ఆపాలంటే ఇలా చూపిస్తావు. మరి నేను నీకేదైనా చెప్పాలంటే అందరి ముందు నేనే చెప్పాలి. దొంగ నందితమ్మ, మీరు చాలా అల్లరి చేసుంటారు కదా చిన్నప్పుడు.
ఒకసారి దిగు. ధ్రువ, అలసిపోయాన్రా, ఇంటికి వెళ్దాం పదా. అమ్మా, వెళ్ళిపోదామమ్మా. ఒక్క నిమిషం నా కోసం ప్లీజ్. మాట వినవు కదా ధ్రువ, నీ పంతమే చెల్లాలి. మరి నేనెవరు కొడుకుని అనుకున్నావు? అమ్మా, ఈ రోజు నన్నందరూ ఫెయిల్యూర్లా చూస్తున్నా, కంపెనీ ఇంత నష్టాల్లో ఉన్నా వాళ్ళు నన్ను ఒక్క మాట అన్నారని వారంలో ఆ ఇన్వెస్టర్స్ అమౌంట్ వెనక్కిచ్చేస్తానన్నావు చూడు. ఆ మాట విన్నప్పుడు చాలా గర్వంగా అనిపించిందమ్మా. చిన్నప్పటినుంచి అత్త నన్ను దగ్గరికి తీసుకున్నట్టు నువ్వు తీసుకునేదానివి కాదు. కానీ నాకేం కావాలో నీకన్నా ఎవరూ ఆలోచించరమ్మా. ఏ తల్లి ఏ బిడ్డని ఎక్కువ గారాబం చేయదురా, పాడైపోతాడేమోనన్న భయంతో. నువ్వు తప్ప నాకింకెవరున్నారా? కాని నీకే నేను పరాయిదాన్నైపోయాను. అలా మాట్లాడకమ్మా. ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? నేను వసుంధరతో నీ పెళ్లి చెయ్యను అని తెగేసి చెప్పేసుంటే తనతో పాటు ఈ ఇంట్లో నుంచి నువ్వు కూడా వెళ్ళిపోయేవాడివి కదా. ఒక్క నిమిషం కూడా ఈ అమ్మ గురించి ఆలోచించేవాడివి కాదు. అప్పుడు ఆ వసుంధర నా అనుకునే అమ్మాయి, నేను నీకు పరాయిదాన్నేగా. మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాదన్ను, కాని తల్లిని దూరం చేసి కాదుగా. ఇలా నా ఆత్మాభిమానం కోసం అడుక్కునే రోజొకటొస్తుందని, అది ఇంత తొందరగా వస్తుంది అని నేననుకోలేదు ధ్రువ. ఇంటికి కూడా రావాలనిపించటం లేదు. అక్కడ కూర్చుని నవ్వుతో మాట్లాడుకుంటున్నారు. మీకోసమే కష్టపడుతున్న నన్ను పలకరించే దిక్కు కూడా లేదు. ఒక్కోసారి ఇకది నా ఇల్లు కాదేమో అనిపిస్తోంది. అమ్మా, ధ్రువ, లేనన్నా లే. ఏంట్రా ఇది? అమ్మా, నేను నీకెప్పుడు చెప్పలేదు, కానీ నేను చేసిన వాటన్నింటికి సారీ అమ్మా, సారీ. ధ్రువ, ఊరుకో ప్లీజ్. ఎన్ని జరిగినా నువ్వు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఇంత నష్టాల్లో ఉండి కూడా నా పెళ్లి ఏ లోటు లేకుండా జరిపించావమ్మా. అదేనేమో అమ్మంటే. అయినా అది నీ ఇల్లు కాదనిపించడం ఏంటమ్మా? అది నీ ఇల్లే అమ్మా. ఒకసారిలే రామ్మా. అక్కడ నువ్వే మహారాణివి, అది నీ సామ్రాజ్యం అమ్మా. కూలిపోతున్న కోటని ఒంటి చేత్తో నిలబెట్టిన యోధురాలివి నువ్వు. అమ్మా, నిన్ను తక్కువ చేయాలని నేనెప్పుడూ అనుకోలేదమ్మా.
పెళ్లి వరకు అనుకోకుండా నా జీవితంలో చాలా తుఫాన్లు చూశాను. వాటిల్లో ఎటు కొట్టుకుని వెళ్ళిపోయానో నాకే తెలియడం లేదమ్మా. ఆయన నిలబడ్డాను అంటే అది నువ్వు నా చేయి వదలకుండా పట్టుకోవడం వల్లేనమ్మా. ఐ ప్రామిస్ యూ అమ్మా, నన్ను ఏ నమ్మకంతో నువ్వు ఈ కంపెనీకి వైస్ చైర్మన్ అని అనౌన్స్ చేశావో అది నేను నిలబెట్టుకుంటాను. నువ్వు నన్ను చూసి గర్వపడేలా చేస్తాను. I'm always Nana, and I will be always with you. అవును నందితమ్మా, నిజంగా. అత్తయ్య, నువ్వు మాట్లాడుతున్నావా? ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పకుండా దాయాల్సిన అవసరం ఏంటి నందిత? ఇది అత్త తప్పు కాదమ్మా. ఇదంతా ఈ వసుంధర ప్లాన్ అయి ఉంటుంది. ఇక తన నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు.